జై తెలంగాణ, జై జాగృతి. చదువుల్లో దూసుకుపోతున్న మన అమ్మాయిలు, మన తెలంగాణ ఆడబిడ్డల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. రాబోయే రోజులలో మహిళా సాధికారత అనేటువంటి ఇంత బలంగా ఉంటుంది అని చాలా బలంగా అనిపిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో నెల రోజుల ముందు నుండే మన ఈ ఫ్రీ బడ్జెట్లో సంబంధించి వివిధ శాఖలు అందరూ కూడా వచ్చి డిస్కస్ చేస్తున్నటువంటి టైంలో ఆ శాఖలకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీలు, మినిస్టర్లు వారి శాఖలకు ఎంత బడ్జెట్ కేటాయించాలి అనేటువంటి దాని మీద ఫ్రీ బడ్జెట్ దాంట్లో చర్చలు జరిపినప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఈ మన గర్ల్ స్టూడెంట్స్కి సంబంధించి, విద్యార్థులకు సంబంధించి బడ్జెట్ చర్చలు అవి జరుగుతున్నటువంటి సమయంలో 1600 కోట్లు కేటాయిస్తున్నాము అని చెప్పడం జరిగింది. 18 ఏళ్ళు నిండి కాలేజ్ స్టడీస్కి వెళ్తున్న అందరి పిల్లలకు కూడా స్కూటీలు ఇవ్వాలని, దాదాపు ఒక 80-90 వేల ఖర్చుతోటి ఒక్కొక్క స్కూటీ వస్తుందని, వాటికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్, ఆ ఛార్జర్కి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ కూడా ఇస్తూ వారికి సపోర్ట్ చేయాలి. అండ్ అదేవిధంగా మొదటి దశలో ఇంతమందికి, రెండో దశలో ఇంతమందికి, మూడో దశలో ఇంతమందికి అని దశల వారీగా కూడా వారికి ప్రోత్సాహకాలుగా మనము ఈ స్కూటీలు అవన్నీ ఇస్తే వాళ్ళకు కన్వీనియంట్గా ఉంటుంది అనే దాంట్లో వారు ఒప్పుకున్నప్పుడు నెల రోజుల కింద పేపర్లో చూసినప్పుడు చాలా సంతోషమైంది. బట్ ఈరోజు చూస్తే, నిన్నటి పేపర్లో చూస్తే అసలు ఈ స్కూటీలకు సంబంధించినటువంటి ఇష్యూనే ఒక మాట కాదు కదా, ఒక పదము, ఒక సంఖ్య అనేటువంటిది కూడా లేకపోవడం చాలా ఆశ్చర్యం అనిపించింది. మరి ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు, మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? మరి ఇంతకుముందుకి ఇచ్చిన మాటలు నీటి మూటలా, గాలికి పోయేటువంటి మాటలా అనేటువంటి మాకు అర్థమైతలేదు. ఒకటి ఏమనిపిస్తుందంటే, చర్చలు చేయడం ఇట్లాంటివన్నీ కూడా మాటల పరంగానే పాసిబుల్ చేస్తూ, ఇంకా అప్పుడు ఆ చర్చల్లో భాగంగానే ఓలా కంపెనీ నుండి, అదేవిధంగా ఏతర్ కంపెనీ నుండి, అదేవిధంగా టీవీఎస్ నుండి మనం తీసుకొని ఇవ్వాలి అనేటువంటి చర్చలు ఇంత డీప్గా జరిపినప్పుడు, అరే ఖచ్చితంగా ఎంతో కొంతమందికి అయితే మేలు జరుగుతుంది. అంతమందికి జరగకపోయినా ఈ 1600 కోట్లలో అందరి పిల్లలు కూడా జరగకపోయినప్పటికీ ఒక ముందంజగా, ఒక స్టెప్గా గర్ల్స్ స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది, వాళ్ళు చదువు దిశగా ముందుకెళ్ళేది అనేటువంటి చాలా హ్యాపీ అనిపించింది. కానీ ఈరోజు చూస్తే ఇచ్చే ఉద్దేశాలు మన ఉప ముఖ్యమంత్రి గారికి కానీ, మన సీఎం రేవంత్ రెడ్డి గారి కానీ ఏ కోశాన కూడా లేదు అనేటువంటిది చాలా ప్రస్ఫుటం అవుతుంది. కానీ ఇట్లా మాటలు చెప్తూ ఎంతకాలం మీరు కొనసాగుతారు అనేటువంటి డౌట్ కూడా మాకు అనిపిస్తుంది. రేపటి భవిష్యత్తున ఆడపిల్లలదే పైచేయి అయ్యేటువంటిది మనం చాలా చూస్తున్నాము. వారి సక్సెస్ రేట్లో, చదువుకునేటువంటి రిజల్ట్ రేట్లో చూస్తే. కానీ వారికి మీరు ఇట్లా మాట ఇచ్చి మోసం చేయడం అనేటువంటి దాన్ని మేము 100% ఖండిస్తున్నాము. ఇప్పుడు కూడా ఏ చోటైనా మీకు వీలు కలిగితే వీళ్ళని మోసం చేసినటువంటి, మిగతా వాళ్ళందరినీ మోసం చేసినట్టు విద్యార్థులను మోసం చేయకుండా వాళ్ళకి సపోర్ట్ ఇస్తారు, ముఖ్యంగా గర్ల్ చిల్డ్రన్ని సపోర్ట్ చేస్తారు అని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము. అదేవిధంగా మీడియా ముఖంగా కూడా మీకు గర్ల్ స్టూడెంట్స్కి సపోర్ట్ చేయాలి. మీరు ఏదైతే చర్చల్లో, ఫ్రీ బడ్జెట్లో చర్చల్లో భాగంగా ఇచ్చినటువంటి హామీని మీరు పేపర్లో పెట్టినటువంటిది బాధ అనిపిస్తున్నప్పటికీ, ఏ కోశాన కూడా కొంచెమైనా అవకాశం ఉన్నా కూడా ఆ దిశగా మీ అడుగులు వేయాలనేటువంటి డిమాండ్ని మేము ప్రతిపాదిస్తున్నాము. జై తెలంగాణ, జై జాగృతి.